మృగశిర కార్తె ముంచుకొచ్చిన చినుకు జాడ లేదు. ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతకు కడగన్లే మిగులుతున్నాయి. తొలకరి పలకరింపు కోసం బీడువారిన భూములు అర్రులు చాస్తున్నాయి. వర్షాకాలం మొదలై నెల రోజులవుతున్నా ఇంతవరకు కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే భారీగా వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. రుతుపవనాలు వచ్చే రోజులు గడుస్తున్నా ఒక్క చినుకు కూడా పడలేదు. వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దానికి తగ్గట్లే నైరుతి రుతుపవనాలు లేటుగా దేశ తీరాన్ని తాకాయి. ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పెరగడం కూడా ఈసారి రుతుపవనాల విస్తరణను అడ్డుకున్నాయి. దీంతో కేరళను తాకిన రుతుపవనాలు మన రాష్ట్రానికి వచ్చేందుకు 20 రోజుల టైం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా 4 ద్రోణులు ఆవరించి ఉన్న ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవనేలేదు. ఈ ఏడాది ఊహించిన దానికంటే మరింత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఎల్నినో ప్రభావం కూడా ఈ ఏడాది ఎక్కువగా ఉంది. ఇది కూడా కొంచెం ఈ నైరుతి ఋతుపవనాలు మందకొడిగా సాగేలాగా చేస్తున్నాయని కూడా ఒక థియరీ ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇంకొక వారం రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మళ్ళీ ఈశాన్య ప్రాంతంలో ఉన్న క్లౌడ్ మాస్ అంతా మళ్ళీ మనకి భూభాగం మీదకి వచ్చే వరకు కూడా ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుంది. భూభాగం మీద క్లౌడింగ్, విండ్స్ ఇవన్నీ డెవలప్ అయితే తప్పించి మనకి ఫుల్ లెంత్ మాన్సూన్ రెయిన్స్ రావని నా అభిప్రాయం. వర్షాలు లేక సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పటివరకు వాన ఆనవాళ్లే లేవు. ఎగువన ఇన్ఫ్లో లేకపోవడం, దిగువన ప్రాజెక్టులు వట్టిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాముల్లో నీరు అడుగంటింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటి లెవెల్స్ లో లెవెల్లో ఉన్నాయి. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 867 అడుగులు కాగా డెడ్ స్టోరేజీ 834 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ కూడా కనిష్ట స్థాయికి అడుగు దూరంలోనే ఉంది. సాగర్లోనూ సేమ్ సీన్. కనిష్ట నీటి మట్టానికి 7 అడుగులు మాత్రమే అదనంగా ఉంది. డెల్టాకు తాగునీరిస్తే ఇక్కడ డెడ్ స్టోరేజే. కృష్ణా బేసిన్తో పోలిస్తే గోదావరిలో లేటుగానైనా వరదలొచ్చేవి. దీంతో ఇక్కడ ఇబ్బంది ఉండేది కాదు. ఈ సీజన్లో గోదావరి డెల్టాకు నీటిని ముందుగానే విడుదల చేసినా ఎగువన పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ధవళేశ్వరం దగ్గర గోదావరి ఇసుక మెటలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఖరీఫ్పై భారీ ఆశలు పెట్టుకున్న రైతన్నకు ఎల్నినో ప్రభావంతో ఈసారి కష్టాలు తప్పేలా లేవు. వరుణుడు కరుణించకపోతే ఈసారి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే.